భారీ వర్షం వరదలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధర్మపురి వద్ద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ కడం ప్రాజెక్టులు గేట్లు ఎత్తడంతో గోదావరిలో వరద పెరిగింది. దక్షిణ కాశీగా పేరొందిన ధర్మపురి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. 7 నుంచి 8 లక్షల క్యూసెక్ల వరద గోదావరిలో ప్రవహిస్తుంది. భారీ వర్షం వరదలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కామారెడ్డి కలెక్టర్లతో మాట్లాడారు. వర్షం వరదల పరిస్థితిపై ఆరా తీశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో భారీ వర్షంతో ప్రమాదకర పరిస్థితిలో ప్రజలు ఉన్నారని, స్థానికులు హెలికాప్టర్ కావాలని కోరారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలను ఆదుకునేందుకు ఎన్టీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మాజీ జడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కాటిపల్లి శ్రీకర్ రెడ్డి తన స్నేహితులు కలిసి పెద్దాపూర్ నుండి రామారావు పల్లె కెనాల్ మీదుగా ట్రాక్టర్పై 4 వెళ్తే 3 క్షేమం మరొకరి కోసం గాలింపు చేపట్టారు. గణపతి తీసుకురావడానికి వెళ్తూ కెనాల్ గల్లంతైన 3 దొరికారు. కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షంతో మానేరుకు వరద పోటెత్తింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎగువ మానేరు నర్మల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. రికార్డు స్థాయిలో నర్మల ప్రాజెక్టుకు 90,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతుంది. మెట్పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో పెద్దాపూర్ గ్రామంలో జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచ్చేసి శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులతో గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టామని ఆయన తెలిపారు. తొలి పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడా తేడా లేకుండా గల్లీ గల్లీన గణనాథుడు కొలువుదీరాడు. ఆది దంపతుల పార్వతీ పరమేశ్వర్ల తనేడు గణనాథుని ఉత్సవాలు కన్నుల పండగలా జరుగుతున్నాయి. వాడవాడన కొలువుదీరిన బొజ్జ గణపయ్య సేవలో భక్తులు తరిస్తున్నారు.